హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఈ లొకేషన్ వచ్చేసి పెద్దంబర్పేట్ శ్రీరామ్ ఆటో మాల్, హైదరాబాద్ లొకేషన్. శ్రీరామ్ ఆటో మాల్ పెద్దంబర్పేట్. సో మీరు గూగుల్ మ్యాప్స్ లో కొట్టిన వస్తుంది. ఇక్కడ అన్ని వెహికల్స్ దొరికితే మీకు కార్లు సపరేట్ వీడియోస్ ఉన్నాయి, గుడ్స్ వెహికల్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మొత్తం పెద్ద పెద్ద లారీలు అనుకోండి, లారీలు, డీసీఎంలు, టిప్పర్లు అవి ఉన్నాయి. అన్ని ప్రైజెస్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. లాట్ నెంబర్ 144 2012 మోడల్ 2012 ఐచర్ 1110. దీనికి ట్యాక్స్ 2022 మేల్ అయిపోయింది. 2022 మేల ట్యాక్స్ అయిపోయింది. అప్పటి నుంచి ట్యాక్స్ పెండింగ్ ఉంది. ఎవరైతే కస్టమర్ కొనుక్కుంటారో వాళ్ళే కట్టుకోవాలి. చలాన్లు ఉన్నా సరే, పర్మిట్లు, ఫిట్నెస్లు ఏ పెండింగ్ ఉన్నా తీసుకున్న కస్టమరే కట్టుకోవాలి. ఒరిజినల్ ఆర్స్ ఉంది. డీజిల్ వెహికల్ 5,50,000 నుంచి 6 లక్షలు చెప్పారు. 5,50,000 to 6 lakhs. నెక్స్ట్ లాట్ నెంబర్ 143 2014 మోడల్ 2014 ఐచర్ 1114. ఇది ఐచర్ 1114 2014 మోడల్. దీనికి డిసెంబర్లో అయిపోయింది. 2022 డిసెంబర్లో ట్యాక్స్ అయిపోయింది. ఈ 6 నెలలు 5 నెలలు ట్యాక్స్ పెండింగ్ ఉంది. ఎవరైతే కస్టమర్ కొనుక్కుంటారో వాళ్ళే కట్టుకోవాలి. ట్యాక్స్ పెండింగ్, పర్మిట్లు, ఫిట్నెస్లు అన్నీ చెక్ చేసుకోండి. ఏ పెండింగ్ ఉన్నా సరే మనం కొన్న తర్వాత మనమే పే చేసుకోవాలి. అవి ఒరిజినల్ ఆర్స్ ఉంది. డీజిల్ వెహికల్, ఆర్టీఐ హైదరాబాద్ సౌత్. కండిషన్ యావరేజ్ ఉంది. ప్రైస్ 5 లక్షల నుంచి 5,50,000 చెప్పారు. దీని ప్రైస్ 5 lakhs నుంచి 5,50,000 చెప్పారు. ప్రతి గురువారం జరుగుతుంది ఆప్షన్. లొకేషన్ పెద్దంబర్పేట్ శ్రీరామ్ ఆటో మాల్. వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ లాట్ నెంబర్ 147 2017 మోడల్ 2017 టాటా ఎల్పిటి 407. ఇది టాటా ఎల్పిటి 407 2017 మోడల్. దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది. ఒరిజినల్ ఆర్స్ ఉంది. డీజిల్ వెహికల్, ఆర్టీఐ ఖమ్మం. సో ఈ ఒరిజినల్ ఆర్స్ ఉన్న వాటికైతే మీరు ఇప్పుడు ఆర్సీ ఖమ్మం కదా ఆర్టీఏ, సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆర్సీ వీలే మనకు సీసీ కొట్టిస్తారు, సీసీ ఎన్ఓసీ తీసిస్తారు మన పేరు మీద. సీసీకి ఒక 1,500 to 2,000 మధ్యలో ఉంటుంది. సో అది తీసుకొని మనకు సీసీ కొట్టిస్తారు మన పేరు మీద. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆల్ ఓవర్ తెలంగాణలో. సో 6 లక్షల నుంచి 6,50,000 చెప్పారు దీని ప్రైస్. 6 lakhs to 6,50,000. నెక్స్ట్ లాట్ నెంబర్ 156 లాట్ నెంబర్ 156 2007. ఇది 2007 అశోక్ లైలాండ్ 2114. 2007 మోడల్ అశోక్ లైలాండ్ 2214. ట్యాక్స్ దీనికి అప్ టు డేట్ ఉంది. ఒరిజినల్ ఆర్స్ ఉంది. దీనికి అక్టోబర్ దాకా ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఆర్టీఏ వచ్చేసి ఇది ఇబ్రహీంపట్నం ఆర్టీఏ. పర్మిట్ కూడా సరెండర్డ్ అని ఉంది. ప్రైస్ 4,40,000 సోల్డ్. ఇది 4,40,000 ఎవరో కస్టమర్ అయితే కొన్నాడు. ఇది సేల్ అయిపోయింది. ఇక్కడ కొన్న ప్రతి ఒక్క వెహికల్కి 2% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. ఆ 2%కి 18% జీఎస్టీ ఉంటుంది. 2% అంటే 2,000. ఆ 2,000కి 18% జీఎస్టీ అంటే 360 రూపాయలు. సో ఇప్పుడు 4 లక్షలు ఉన్నది కదా, సో దానికి 2%, దానికి 18%. సో 4,40,000కి సోల్డ్. ఈ సేల్ అయినా కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఆప్షన్లు ఉంటాయి మీకు కావాల్సినవి. నెక్స్ట్ లాట్ నెంబర్ 146 2007. ఇది 2007 ఐచర్ 1090. ఇది ఐచర్ 1090 ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది. ఒరిజినల్ ఆర్స్ ఉంది. డీజిల్ వెహికల్ 1,25,000 సేల్ అయిపోయింది. ఇది 1,25,000కి సోల్డ్. కస్టమర్ అయితే కొన్నాడు. 1,25,000 పోయింది. ఇది స్టిక్కర్ లేదు. స్టిక్కర్ లేకపోతే ఇంకా ఆప్షన్లు లేనట్టే. స్టిక్కర్ ఉంటేనే ఆప్షన్లు ఉన్నట్టు. చూస్తారు కదా, కార్లు, గుడ్స్ వెహికల్స్ అవన్నీ సపరేట్ వీడియోస్ ఉన్నాయి ఛానల్లో, చెక్ చేయండి. మీరు ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్కి వెళ్ళండి. అక్కడ మీకు అన్ని సపరేట్ వీడియోస్ ఉంటాయి. బైక్లు, కార్లు, లారీలు, డీసీఎంలు అన్నీ ఉంటాయి. నెక్స్ట్ లాట్ నెంబర్ 150 2021 మోడల్ 2021 టాటా ఎల్పిటి 1512. 2021 మోడల్ 2021 టాటా ఎల్పిటి 1512. ట్యాక్స్ అయితే అక్టోబర్లో అయిపోయింది. 2022 అక్టోబర్లో అయిపోయింది ట్యాక్స్. సో అప్పటి నుంచి పెండింగ్ ఉంది. ఒరిజినల్ ఆర్స్ ఉంది. ఆర్టీ ఇబ్రహీంపట్నం. పర్మిట్ నాట్ అవైలబుల్ అని మెన్షన్ చేసారు. ఫిట్నెస్ నాట్ అవైలబుల్ అని మెన్షన్ చేసారు. ఇది 21 feet into 8.5 బెడ్ అంట. ప్రైస్ వచ్చేసి 14 లక్షల నుంచి 14,50,000 చెప్పారు దీని రేటు. 14 lakhs నుంచి 14,50,000. 14 లక్షల నుంచి 14,50,000 చెప్పారు దీని రేట్ అనేది. 2021 మోడల్ ఇబ్రహీంపట్నం ఆర్టీఏ. కండిషన్ అయితే ఆప్షన్ టైంలో చెక్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొని రావచ్చు. మీతో పాటు ఇద్దరిని తీసుకొని రండి. వెహికల్ అంతా చెక్ చేసుకొని అంతా ఓకే అయితేనే చెక్ చేసుకొని వాడుకోండి. నెక్స్ట్ లాట్ నెంబర్ 151 2015 మోడల్ 2015 భారత్ బెంజ్. ఇది భారత్ బెంజ్ 2015 మోడల్ 1214. దీనికి ట్యాక్స్ అక్టోబర్లో అయిపోయింది. 2022 అక్టోబర్లో ట్యాక్స్ అయిపోయింది. ఒరిజినల్ ఆర్స్ ఉంది. డీజిల్ వెహికల్. ఇన్సూరెన్స్ కూడా లాస్ట్ మంత్ ఇన్సూరెన్స్ అయిపోయింది. హైదరాబాద్ ఈస్ట్ ఆర్టీఏ. ప్రైస్ 6 లక్షల నుంచి 7 లక్షలు చెప్పారు దీని రేటు. 6 lakhs నుంచి 7 lakhs చెప్పారు. ఇది 19.2 feet into 7.6 feet బెడ్ అంట. 19 feet అంట, 7.6 బెడ్ అంట. 6 లక్షల నుంచి 7 లక్షలు చెప్పారు దీని ప్రైస్ అయితే. ఈ ప్రైసెస్ కూడా ఫిక్స్డ్ ప్రైసెస్ ఏం కాదు. మీరు వచ్చి వెహికల్ అంతా చెక్ చేసుకొని మీరు డైరెక్ట్ కూడా మాట్లాడుకోవచ్చు. సో కాకపోతే వాళ్ళ ఆప్షన్ టైంలో ఏవైతే చెప్పారో రేట్లు అవి నేను నోట్ చేసుకొని చెప్తున్నాను. సో నెక్స్ట్ లాట్ నెంబర్ 149 2022 మోడల్. ఇది 2022 టాటా ఎల్పిటి 1512. 2022 మోడల్. ట్యాక్స్ అయితే డిసెంబర్లో అయిపోయింది. 2022 డిసెంబర్లో ట్యాక్స్ అయిపోయింది. ఇన్సూరెన్స్ నెక్స్ట్ మంత్ దాకా ఇన్సూరెన్స్ ఉంది. ఫ్రెష్ ఆర్సీ ఉంది, అంటే కంపెనీ పేరు మీద ఉంది ఆర్సీ. శ్రీరామ్ ఫైనాన్స్ పేరు మీద ఉంది.
మనం ఫుల్ పేమెంట్ చేయాల్సిందే. ఈ ఫ్రెష్ ఆర్సీ ఉన్నా కానీ ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్స్కి మీకు ఈఎంఐ అంటే మనకు రీఫైనాన్స్ చేయరు. ఎంత ఉన్నా సరే బండి మనము ఫుల్ పేమెంట్ చేయాల్సిందే. చేసిన తర్వాత మన పేరు మీదకి ఒరిజినల్ ఆర్సీ వచ్చిన తర్వాత అప్పుడు బండి ఇస్తారు మనకు. ఇప్పుడు మనం కొనగానే ఇయ్యరు, ఒరిజినల్ ఆర్సీ అయితే అప్పుడే ఇస్తారు పేమెంట్ చేసిన తర్వాత. కానీ ఈ ఫ్రెష్ ఆర్సీ ఉన్నాయి మన పేరు మీదకి ఆర్సీ ట్రాన్స్ఫర్ అయితేనే ఇస్తారు, ఎందుకంటే కంపెనీ పేరు మీద ఉంటుంది ఆర్సీ కాబట్టి. ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా ఇష్యూస్ అయినా సరే మళ్ళీ కంపెనీ వాళ్ళని అడుగుతారు కాబట్టి. సో కంపెనీ వాళ్ళు అయితే ఇవ్వరు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ ఆర్సీ మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆర్సీ ఇంకా కంపెనీ పేరు మీద ఉంటుందంటే అయిపోయినట్టు ఇంకా ఆల్మోస్ట్ ఆల్. ఇది 15 లక్షల నుంచి 15,50,000 చెప్పారు దీని ప్రైస్. 15 lakhs to 15,50,000. సో వీడియో చూసిన మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను లాస్ట్ టైం చెప్పిన మీరు సపోర్ట్ చేసి మంచి లైక్ చేసి మంచి సపోర్ట్ చేస్తే నేను ఇప్పటి నుంచి ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను అని చెప్పిన. సో లాస్ట్ వీక్ మంచి సపోర్ట్ వచ్చింది ఒక వీడియోకి. నెక్స్ట్ లాట్ నెంబర్ 154 2010 మోడల్ 2010 టాటా ఎల్పిటి 3118. ఇది ట్యాక్స్ మార్చ్లో అయిపోయింది, దీనికి 2023 మార్చ్లో అయిపోయింది ట్యాక్స్. ఇబ్రహీంపట్నం ఆర్టీఏ. దీని 29 feet into 8.5 బెడ్. 6,50,000 నుంచి 7 లక్షలు చెప్పి దీని ప్రైస్ అయితే 6,50,000 to 7 lakhs. 6,50,000 నుంచి 7 లక్షలు చెప్పారు దీని రేటు. 2010 మోడల్ టాటా ఎల్పిటి 3118. దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు. సో ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్స్ గురించి అయితే తెలిసిన వాళ్ళు ఉంటేనే తీసుకోండి. ఓపికతో ఆర్టీఏల చుట్టూ తిరుగుతా అంటే చేయించుకోండి, ఎందుకంటే ఇవి కొంచెం తక్కువకి వస్తాయి కాకపోతే ఒరిజినల్ ఆర్సీ ఇవ్వరు, ఓన్లీ ఎన్ఓసీ మాత్రమే ఇస్తారు. ఫుల్ పేమెంట్ చేయాలి, మళ్ళీ ఫైనాన్స్ కూడా రాదు. మొత్తం పేమెంట్ చేసిన తర్వాత ఎన్ఓసీ ఇస్తారు. Form 35, Form 36 ఏది కావాలంటే అది. Form 35 తీసుకుంటే ఓనర్ని పట్టుకొని మేము మీ బండి కొనుక్కున్నాం ఇట్లా, సో మీరు వచ్చి సంతకం పెట్టండి, ఎంతో కొంత మాట్లాడుకొని చేపించుకోవాలి. ఆయన రాను నేను చేయను, నేను ఎందుకు ఇవ్వాలి రాను సంతకం పెట్టను అంటే Form 36 తీసుకోవాలి. Form 36 తీసుకుంటే వెహికల్ యార్డ్లోనే పెట్టాలి. 2 నెలల దాకా పడుతుంది, ఓపికతో ఉండాలి. 2 నెలలు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆర్సీ ట్రాన్స్ఫర్ అవుతుంది కాకపోతే 2 నెలలు పడుతుంది. ఆ 2 నెలలకు ఇక్కడ పెట్టినందుకు పర్ డే యార్డ్ రెంట్ కూడా కట్టాల్సి వస్తుంది. ఒరిజినల్ ఆర్సీ మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పుడు బండి ఇస్తారు. అయిపోతుంది కాకపోతే టైం పడుతుంది. నెక్స్ట్ లాట్ నెంబర్ 163 2015 మోడల్ 2015 అశోక్ లైలాండ్ 1616. ట్యాక్స్ మార్చ్లో అయిపోయింది. ఆర్టీఏ ఫార్మ్స్, ఇది కూడా చెప్పినది ఆర్టీఏ ఫార్మ్స్. డీజిల్ వెహికల్ ఆర్టీఏ యాదాద్రి. 8 లక్షల నుంచి 9 లక్షలు చెప్పారు దీని రేటు. 8 lakhs నుంచి 9 lakhs చెప్పారు. 2015 మోడల్. ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆర్టీఏ ఫార్మ్స్, కాకపోతే టైం పడుతుంది అంతే. 2 నెలలు ఖచ్చితంగా ఓపికతో ఉంటే అయిపోతుందంట. మళ్ళీ దానికి కూడా ఒక 20,000 పైన ఖర్చు వస్తుంది. నెక్స్ట్ లాట్ నెంబర్ 155 2011 మోడల్ 2011 అశోక్ లైలాండ్ 3116. ఇది కూడా 8x2 కార్గో ట్రక్ 2011 మోడల్. ట్యాక్స్ దీనికి 2021 అక్టోబర్లో అయిపోయింది. 2021 అక్టోబర్లో ట్యాక్స్ అయిపోయింది. ఒరిజినల్ ఆర్స్ ఉంది. ఈ ఒరిజినల్ ఆర్స్ ఉన్న వాటికైతే మీకు ఫుల్ పేమెంట్ చేయగానే ఇచ్చిన, ఇప్పుడు మీరు గురువారం కొన్నారు, శుక్రవారం రోజు వెళ్ళి ఫుల్ పేమెంట్ చేస్తే మీకు స్పాట్లో వెహికల్ ఇచ్చేస్తారు. ఆర్సీ ట్రాన్స్ఫర్ అవన్నీ మీకు ఒక 1 month పడుతుండొచ్చు, అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేను, ఒక 1 monthలో అయిపోతుంది అంత ప్రాసెస్ అనేది. 2011 మోడల్ అశోక్ లైలాండ్ 3116. ట్యాక్స్ పెండింగ్ ఉంది. ఒరిజినల్ ఆర్స్ ఉంది. డీజిల్ వెహికల్ ఆర్టీఏ ఇబ్రహీంపట్నం. 5,60,000 సోల్డ్. ఇది 5,60,000కి ఎవరో కస్టమర్ కొన్నాడు, సేల్ అయిపోయింది. 5,60,000 5,60,000 సోల్డ్. నెక్స్ట్ లాట్ నెంబర్ 153 2018 మోడల్ 2018 అశోక్ లైలాండ్ ఎల్పిటి 3118. 8x2 కార్గో ట్రక్ 2018 మోడల్. ఇది ట్యాక్స్ అయితే మార్చ్లో అయిపోయింది. దీనికి 2023 మార్చ్లో ట్యాక్స్ అయిపోయింది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఒరిజినల్ ఆర్సీ ఉన్న వాటికైతే ఇది 2008 మోడల్ కదా, మేబీ రీఫైనాన్స్ కూడా చేస్తుండొచ్చు. వాళ్ళైతే కార్లకైతే నాకు తెలుసు మోడల్ బండ్లు ఉంటే వేస్తారు, 18-19 పైన మోడల్ బండ్లు ఉంటే రీఫైనాన్స్ చేస్తారు అని చెప్పేసి. సో దీనికైతే తెలియదు. 2018 మోడల్ టాటా ఎల్పిటి 3118 ఒరిజినల్ ఆర్స్ ఉంది. ట్యాక్స్ మార్చ్లో అయిపోయింది. డీజిల్ వెహికల్ ఆర్టీఏ రంగారెడ్డి 29 feet into 8.5 బెడ్. ఇది కూడా కండిషన్ యావరేజ్ ఉంది. ప్రైస్ 13 లక్షల నుంచి 14 లక్షలు చెప్పారు దీని రేటు. 13 lakhs నుంచి 14 lakhs చెప్పారు. ఇప్పుడు కొన్న ప్రతి ఒక్క వెహికల్కి 2% సర్వీస్ ఛార్జ్, ఆ 2%కి 18% జీఎస్టీ కదా. సో ఈ 10 లక్షల పైన వెహికల్ కొంటే 1% టీసీఎస్ కూడా ఉంటుంది. ఐటీ రిటర్న్స్ కడతాం కదా, సో అది కూడా ఉంటుంది 1% టీసీఎస్. అది ఎంత అనేది నాకు కూడా ఐడియా లేదు. మీరు వచ్చినప్పుడు అడగండి, ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు చెప్తారు. దీని ప్రైస్ 13 లక్షల నుంచి 14 లక్షలు చెప్పారు. నెక్స్ట్ ఇది ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ లాట్ నెంబర్ 160 2021 మోడల్. ఇది 2021 అశోక్ లైలాండ్ 3520. ఇది 2021 మోడల్. ఇది అశోక్ లైలాండ్. దీనికి మార్చ్ అయిపోయింది ట్యాక్స్. 2023 మార్చ్లో ట్యాక్స్ అయిపోయింది. ఒరిజినల్ ఆర్స్ ఉంది. డీజిల్ వెహికల్ ఆర్టీఏ ఉప్పల్. స్టేట్ పర్మిట్ సరెండర్డ్ అని మెన్షన్ చేశారు. 12 బాక్స్ అంట. కండిషన్ ఫెయిర్ అని మెన్షన్ చేశారు. ప్రైస్ 29 లక్షల నుంచి 30 లక్షలు చెప్పారు దీని ప్రైస్. సో కొత్తది ఎంత ఉంటుందో తెలిసిన వాళ్ళంటే కామెంట్ చేయండి. 2021 మోడల్ 29 లక్షల నుంచి 30 లక్షలు చెప్పారు దీని రేటు. అశోక్ లైలాండ్ 3520. సో ఇక్కడ ఏ వెహికల్ అయినా సరే యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు, వారంటీ గ్యారెంటీ ఉండదు. సో వెహికల్ తీసుకునే ముందే మొత్తం చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆప్షన్లో పార్టిసిపేట్ చేయండి. సో వన్స్ తీసుకున్నాక మీ పేరు మీద మీ బుక్లెట్ మీద ఒక బండి వచ్చింది, మీరు కొన్నారు అనుకోండి,
మళ్ళీ తర్వాత చూసుకోలేదు నేను బండి అది వాడినా ఇది వాడినా అంటే మన పైసలు మనకు రిటర్న్ ఇవ్వరు 20,000. సో చూసుకొని వాడుకోండి ఆప్షన్లో. నెక్స్ట్ లాట్ నెంబర్ 158 2015 మోడల్ 2015 టాటా ఎల్పిటి 3118 టిప్పర్. ఇది 8x2 టిప్పర్ 2015 మోడల్ 2015. ట్యాక్స్ దీనికి 2020 అక్టోబర్లో అయిపోయింది. 2020 అక్టోబర్లో ట్యాక్స్ అయిపోయింది. అప్పటి నుంచి ట్యాక్స్ పెండింగ్ ఉంది. డీజిల్ వెహికల్ ఆర్టీ ఇబ్రహీంపట్నం, కండిషన్ యావరేజ్ ఉంది. దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో చెప్పాను కదా, ఫామ్ 35 తీసుకుంటే ఓనర్ వచ్చి సంతకం పెట్టాలి. ఒకవేళ రాను ఓనర్ అంటే ఫామ్ 36 తీసుకోవాలి. మళ్ళీ యార్డ్లోనే పెట్టగాలి. ఆర్టీఓ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని పోతారు. ఒక 2 months పడుతుంది, ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అది కూడా చెక్ చేసుకోండి. యార్డ్ రెంట్ కూడా కట్టుకోవాల్సి వస్తుంది. ప్రైస్ అయితే దీనిది అరౌండ్ ఎంత చెప్పారంటే 8 లక్షల నుంచి 9 లక్షలు చెప్పారు. 8 lakhs నుంచి 9 lakhs చెప్పారు. ఈ జేసీబీలు ట్రాక్టర్లు ఇవన్నీ సపరేట్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి మన ఛానల్లో. ఇదైతే లాస్ట్ ఆప్షన్లో వచ్చింది, మరి ఈసారి అయితే తెలీదు సేల్ అయిపోయిందో ఉందో తెలీదు. ఈసారి అయితే ఆప్షన్లో రాలే. నెక్స్ట్ లాట్ నెంబర్ 159 2017 మోడల్ 2017 టాటా ఎల్పీకే 2523 6x4 టిప్పర్. టాటా ఎల్పీకే 2523 6x4 టిప్పర్ 2017 మోడల్. ట్యాక్స్ మార్చ్ అయిపోయింది. 2023 మార్చ్లో ట్యాక్స్ అయిపోయింది. ఫ్రెష్ ఆర్సీ ఉంది, అంటే ఇది అయిపోతుంది. ఇది కంపెనీ పేరు మీద ఆర్సీ ఉంది. మీరు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఆర్సీ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. అది మన పేరు మీదకి ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మన పేరు మీదకి ఆర్సీ వచ్చింది అన్నాక అప్పుడు వెహికల్ రిలీజ్కి ఇస్తారు. సో అప్పటిదాకా వెహికల్ యార్డ్లోనే ఉంటుంది. సో దీనికి యార్డ్ రెంట్ ఉంటుందా అనేది నాకు తెలియదు, కానీ సో ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్స్కి ఉంటుంది యార్డ్ రెంట్. అయితే దీనికి మనకు ఐడియా లేదు, కనుక్కొని చెప్తా. ఇది ఆర్టీఏ విజయవాడ 2017 మోడల్, ఆర్టీఏ విజయవాడ. సో ఆర్టీఏ అక్కడ వాళ్ళకైతే పనిచేస్తుండొచ్చు, మళ్ళీ ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుందేమో. డీజిల్ వెహికల్ ఆర్టీఏ విజయవాడ 14 లక్షల నుంచి 15 లక్షలు చెప్పారు. 14 lakhs నుంచి 15 lakhs చెప్పారు దాని రేటు. నెక్స్ట్ లాట్ నెంబర్ 161 2021 మోడల్. ఇది 2021 అశోక్ లైలాండ్ 3520. దీనికి ట్యాక్స్ 2022 అక్టోబర్లో ట్యాక్స్ అయిపోయింది. డీజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్సీ ఉంది. దీనికి ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు. ఆర్టీఏ ఉప్పల్, స్టేట్ పర్మిట్ సరెండర్డ్. ప్రైస్ 29 లక్షల నుంచి 30 లక్షలు చెప్పారు దీని ప్రైస్. ఇందాక ఇది సేమ్ చెప్పారు. 2021 మోడల్ 2021 అశోక్ లైలాండ్ 3520. ట్యాక్స్ అక్టోబర్లో అయిపోయింది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఉప్పల్ ఆర్టీఏ 29 లక్షల నుంచి 30 లక్షలు చెప్పారు దీని రేట్ అయితే. సో ఇవి ఈ వారం ఆప్షన్లు ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేసి మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా వారము టిప్పర్లు, డీసీఎంలు అన్నీ ఏ ఉంటావి, గూడ్స్ వెహికల్స్ కానీ, టిప్పర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, జేసీబీలు అన్ని వీడియోలు చేసా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అంతే చాలు. వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి చాలు, అంతే మీ నుంచి వచ్చే సపోర్ట్. సో మీరు ఇంకా సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు దేని ప్రైస్ మంచిగా అనిపించింది, ఏ వెహికల్ మంచిగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.